ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట: ఇశ్రాయేలీయులారా, నా మార్గము న్యాయమే గాని మీ మార్గము న్యాయం కాదు. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 29వ వచనము. దేవుని మార్గమే న్యాయమైనది కాదు అనేంత కఠిన హృదయాలు కలిగి ఉన్నారు ఇశ్రాయేలీయులు. దేవుని యొద్ద అబద్ధానికి, అన్యాయానికి, అవినీతికి చోటు లేదు. దేవుడు వాటిని అసహించుకొని వాడే ఉన్నాడు. మనిషి తాను చేసిన క్రియలకు ప్రతిఫలం పొందుతాడు. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. క్రియకు తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. అయితే మంచి జరిగినప్పుడు దేవుణ్ణి పొగిడేసి, చెడు జరిగినప్పుడు ఇది న్యాయమైనది కాదు, దేవుడు అన్యాయస్తుడు అని దేవుణ్ణి నిందించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకసారి ఆలోచించండి. మనం నాశనం అయిపోవాలి అని దేవుడు ఎప్పుడు మన జీవితాలలోకి చెడుని అనుమతించడు. మన సొంత ఆలోచనలు, ఇష్టాలతో తీసుకున్న నిర్ణయాలు, చేసుకున్న క్రియలే మన నాశనాలకు కారణం. కాబట్టి దేవుని మార్గము న్యాయమైనదే. నీవు నడిచే మార్గం ఏదో జాగ్రత్తగా పరిశీలించుకో. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.